నా జీవితంలో కూడా ప్రభా నేను అప్పుల్లో ఉన్నాను నాయనా, నన్ను ఎక్కి దేవుడు నీవు తండ్రి, నాకు సమాధానం ఇచ్చే దేవుడు నీవయ్యా. అందరూ ప్రార్థన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఏ ఎదిగిన దేవుడు నిన్ను అతిగా ఆయన ఇష్టపడుతున్నాడు. ఆదాములో ఎదిగిన దేవుడు నిన్ను వెతుటకు ఇష్టపడుతున్నాడు. నీ కష్టాల నుంచి, నీ ఇబ్బందుల నుంచి, నీ బాధ నుంచి, నీ సమస్య నుంచి, నీ యొక్క వేదన నుంచి నీ చేతిలో రొట్టెని నేనయ్యా, యేసయ్యా ఆశీర్వదించు ఇన్నటువంటి వాక్యం బట్టి మంచి మా భర్తలు మమ్మల్ని వెతుకండి, స్నేహితులు వెతుకండి, అప్పుల్లో ఉంటే దూరం అయిపోతారు, వ్యాధుల్లో ఉంటే దూరం అయిపోతారు. అయ్యా నీవైతే బాధలో ఉన్నప్పుడే వచ్చేది బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రభుత్వ తండ్రి, నీ ఆదరణ ప్రభా, నీ రాజ్య వారసత్వంలో నన్ను జ్ఞాపకం చేసి అయ్యా నీ కృప చూపించే, అయ్యా నీ ఆదరణ దయచేయండి, నీ కృపలో బలం వచ్చి సరిగ్గా భర్తను బిడ్డ కుటుంబాన్ని బట్టి ప్రతి ఒక్కరితో మాట్లాడండి. సంతానం లేని బిడ్డలు సంతానం దయచేయండి, ఉద్యోగం లేని బిడ్డలు ఉద్యోగం, ఆరోగ్యం లేని బిడ్డలు కృపా సమాధానం నీ విన్నైన దీవుల కొమరచు, నీ కాపుదల రక్షణ దయచేసి ఇచ్చిన వాటిని నీరు కట్టి పలుపు చేసి బాధ్యత దయచి దేవుడు అడగడం, హేబేలు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అని కయ్యేని అడగడం, అదేవిధంగా యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనేటువంటి పదంతో అద్భుతంగా ఆదికాండం నుంచి మత్తయి వార్త వరకు, పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు అనేక విషయాలను మాలాంటి వాళ్ళకైతే ఎంతో చాలా ఉపయోగకరమైనటువంటి సందేశాన్ని అందించేటప్పుడు ఎలా సందేశాన్ని అందించాలో ఇటువంటి సేవకులు ఉన్నప్పుడే మాకు తెలుస్తుంది ఎలా అందించాలి. హల్లెలూయా. ఎన్నో మేము నేర్చుకుంటున్నాం దైవజన ద్వారా, ఎన్నో విషయాలు సందేశాన్ని ఎలా అందించాలో కూడా ఇది మాకు ఒక గొప్ప కనువిప్పు కలిగించేటువంటి విషయాలు. హల్లెలూయా. సంఘముతో ముచ్చటించడం కానీ, సంఘంలో ఉన్న వారిని దర్శించడం కానీ, వారి గురించి మాట్లాడడం కానీ, ప్రతి విషయంలో కూడా ఆదరణకరించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. వారిని ఆదరించాలి, అదేవిధంగా దేవుడు వాక్యం చెప్పాలి. ఇదంత సులువైన పని కాదు, తెలుసా మీకు ఆ విషయం? ఇటు సంఘాన్ని ఆదరించాలి, దేవుని సందేశాన్ని అందించాలి, మర్మాన్ని కూడా బయటపడాలి. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఈ కొద్ది సమయంలోనే ఎంతో చక్కగా దేవుని తన దాసులను ఉపయోగించుకుని తెలియజేసిన విధానం బట్టి దేవునికే మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఆదాము ఎక్కడని ప్రశ్నించే దేవుడు మన దేవుడు. ఖచ్చితంగా మనం అందరినీ ప్రశ్నిస్తాడు. ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించేది ఎవరైనా ఉన్నారంటే దేవుడే. హల్లెలూయా. ఎందుకంటే మనందరినీ మన తండ్రిగా ఆయన ఉన్నాడు కాబట్టి మన బాధ్యత అంతా ఆయనే కాబట్టి మనం అడిగే ప్రశ్న హక్కు అంతా కూడా ఆయనకే ఉంది. హల్లెలూయా. అదేవిధంగా కయ్యను కూడా అడిగింది ఎవరు చెప్పండి? దేవుడే అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. అదేవిధంగా మన సహోదరుల పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలని మనకి తెలియజేస్తున్నాడు. అదేవిధంగా జ్ఞానుల వల్ల యేసుని వెతకాలంటారు. హల్లెలూయా. అయ్యా మందిరం ఎక్కడ? అక్కడ నేను సమయం గడపాలి. వాక్యం ఎక్కడ దొరుకుతుంది? నేను సమయం గడపాలి.
దేవుని ఆరాధించే వారు ఎక్కడ దొరుకుతారు అని వెతికి మరి ఆరాధించే వారిగా జ్ఞానుల వల్లే మనం ఉండాలి. హల్లెలూయా. చక్కటి వివరణ మరి తన దాసులు ఈ రోజు నడిపించేంత అద్భుతమైన విషయాలు దేవుడు తెలియజేసిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దైవజనునికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందులో లేచి నిలబడతాము. ఒక పాట పాడుతుండగా మనం ప్రేమపూర్వక కానుకలు దేవునికి సమర్పించుకున్నాము. దాసంలో వచ్చి ఒక పాట పాడతారు. ఈ రోజు మొత్తం దాసంలో గట్టిగా వాడుకున్నాం. దాసంలో వచ్చి ఒక పాట పాడుతుండగా మనం కానుకలను సమర్పించుకున్నాము. ప్రేమపూర్వక కానుకలు దేవునికి సమర్పించుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. తప్పకుండా అందులో ఒక నీవు చేసిన ఉపకారములు నేనేమి చెల్లిస్తున్నాను. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవునికి స్తోత్రాలు. దేవుడు తన కృప చొప్పున అతీతంగా నడిపించినందుకు నా హృదయపూర్వక వందనాలు అమ్మగారికి గారికి. అలాగనే ఈ దినమున ఎంతో చక్కటి సందేశాన్ని విన్నాం. ఇందాక చెప్పిన మాటను బట్టి ఆదాము అని చెప్తారు కదా, నీవిచ్చిన ఈ స్త్రీని బట్టి అనే పదము నాది చాలా హత్తుకుంది. నేను గడిచిన జూన్ మాసం అంటే మూర్తి గారు మే జూన్ ఇక్కడ ఉన్నారు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఒక మంచి జాబ్లో జాయిన్ అవుతాను, తప్పకుండా టీచర్కి సహకరిస్తాను అనేలాగా మాట్లాడి తర్వాత దాని విషయంలో ఏది మాట్లాడిన విషయంలో నేను కూడా అలాగనే బాధపడతా ఉన్నా. దాని గురించి చాలా ఆలోచిస్తున్నా. సరే అయినా కూడా నాకున్న ధైర్యాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళి పాపను కాలేజీలో జాయిన్ చేశాను. ఇందాక దేవజనులు మాట్లాడుతుంటే దేవుడే మాట్లాడినట్టుగా, అవును మనకున్న సహకారంగా ఉండాలని ఇచ్చిన వాళ్ళు మనకు సహకరించినప్పుడు అది మనం ఎవరికి చెప్పుకోలేని బాధ. నువ్వు సహకరించమని ఇచ్చిన ఈ వ్యక్తి నాకు సహకారం అందించకపోగా నాకు తినమని ఈ చెడ్డ ఫలాలు తెచ్చి ఇచ్చింది. మంచి ఫలాలు ఇచ్చేవాడు ఒక్క పరలోకపు తండ్రి. కానీ మళ్ళీ మనం శ్రమలో ఉన్నప్పుడు ఎక్కడున్నావు ఆదాము, ఆ చెడ్డ ఫలాలు తిన్నావా, నువ్వు దిగంబరమయ్యావా, పాపంలో పడిపోయావా, బాధపడుతున్నావా అని వచ్చి దేవుడు స్త్రీని కానీ వాళ్ళిద్దరిని
ఏమనకుండా సర్పాన్ని తిడతాడు కింద. కానీ శాపం మాత్రము మనమే అనుభవించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ సాతాను శాపంలోనే ఉంది. ఎవరైతే దాని మాట వింటారో వాళ్ళ శాపంలోనికే వెళ్ళిపోతారు. మరి ఇంటి యజమానులైనా ఎవరైనా, ఇంటి యజమానురాలైన స్త్రీలైనా దేవుని మాట వినకుండా బయట ఏ విషయంలో బయట వ్యక్తుల మాట విన్నప్పుడు ఖచ్చితంగా దైవజనుడు ఇందాక చెప్పిన ఆ నేల నుండి సారవంతమైన ఫలాన్ని పొందని శాపాన్ని పొందుతాం. నాని అన్నయ్య ఒకసారి చెప్పారు, పాపం వల్ల కరువు వస్తుందంట, రోగం వస్తుందంట, బాధలు, మానసికమైన పరిస్థితులు, గొడవలు, చికాకులు, ఇబ్బందులు కుటుంబం. ఇందాక నాన్నగారు ఆ మాట చెప్తుంటే నా కోసం దేవుడు వస్తాడు తప్పకుండానే నా మనసు చాలా ధైర్యపడింది. ఎందుకంటే మాట్లాడే దేవుడు దైవజనుల రూపంలో వచ్చి మనతో మాట్లాడతారు. నేను ఏదైతే విషయం గురించి ఆలోచించి దుఃఖపడతా ఉన్నాను. పిల్లలే రోజు ఫోన్ మాట్లాడుతున్నారు కానీ నేను పెద్దగా ఇష్టంగా మాట్లాడట్లేదు. ఇంతకుముందు మంచిగానే మాట్లాడే కానీ మాట తప్పి సహకరించిన ఆ పరిస్థితిని నేను తీసుకోలేకపోయాను. 2 నెలలు కారుణ్యానికి బాగోకపోయినా నేనే చూసుకున్నాను. ఆ మాట నన్ను ధైర్యపరిచింది. ఏమాటంటే, ఆదామా నువ్వు ఎక్కడున్నావని దేవుడు నీ కొరకు వస్తాడు. నువ్వు రోగంలో ఉన్నా, శాపంలో ఉన్నా, అప్పు బాధలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఎక్కడ దాగుకుని ఉన్నా నీ కొరకు దేవుడు వస్తాడన్న మాట నన్ను చాలా ధైర్యపరిచింది. ఇలా ఆలోచిస్తూ ఉండటం వల్ల ఎడం చేయి ఎడంకాలు చాలా నొప్పిగా ఉంది నాకు. దాని కొరకు నేను ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే అది బాగా కడుపు పట్టేసి నిన్నంతా చాలా గాబర్ అయిపోయింది. ప్రవీణ్ వాక్యం చెప్పినంతసేపు వాక్యం విన్నాను. తర్వాత వాక్యం విని పడుకున్నాను. అయినా కూడా నాకు ఏం తగ్గట్లా. రాత్రి 12 గంటలప్పుడు జాగృతి హాస్పిటల్కి వెళ్తే అక్కడ పిల్లలు కూడా జాన్సక్క అమ్మగారు, స్వప్న వాళ్ళ అమ్మగారు అని ఎంతో ప్రేమతో తగ్గక ఇంజెక్షన్స్ చేసి బీపీ చూస్తే చాలా లో బీపీ ఉంది. అయినా కూడా దేవుడు తన కృపనిచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ సంఘం అంతా. అయితే నాకు నాన్నగారు వస్తున్నారని తెలియదు. నాకు నిన్న ఉదయం ఒక మంచి దర్శనాన్ని దేవుడు ఇచ్చారు. ఏమనంటే శనివారం పెద్దగా ఎవరు ప్రార్థనకి రారు కదండి, వస్తారనే ఆలోచన కూడా ఉండదు. ఒకళ్ళు ఇద్దరు వస్తే చేసుకొని వెళ్ళిపోతారు. కానీ శనివారం రోజున చాలా మంది చర్చిలో ప్రార్థనలు ఉన్నారండి. ఇలాగే మగాలు తేరగా వేసిమమ్మ అక్కడ మోకరించేస్తుందంట, ఇక్కడ అమ్మగారు హంసి, అక్కడ సలోమక్క, అందరూ పొరుగురు వాళ్ళంతా ఇక్కడ అంతా ఈ చర్చి సరిపోక మెరిసక్క వీళ్ళందరూ మందసం కూడా ఎక్కి మోకరించి ప్రార్థన చేస్తున్నారంట. అయ్యగారు అమ్మగారు కూర్చున్న దగ్గర ఒక తెల్ల బర్నీ వేసుకొని ఇన్ని కట్టుకుని అడిగి కూర్చొని చూస్తా ఉన్నారంట. మనం ప్రార్థన చేస్తుంటే మన వైపు ఇలా చూస్తూ ఉంటే నేను గొప్పగా చేయండి, చాలా మంది వచ్చేసారు, ప్రార్థన లేదనుకున్నాను కదా, అయ్యో అనిసి నేను నైతికనే వచ్చానమ్మా. త్వరగానే అక్కడే ఆ గట్టి దగ్గర కూల పడి కూర్చొని చున్నీ ఒకటి తెచ్చిపెట్టింది అమ్మా అని అన్సి అని అక్కిని కిందకి పంపించాను. అన్సి మమ్మీ పక్కన జయమ్మ గారు వీళ్ళంతా ఇక్కడ అసలు నన్ను కూడా పట్టించుకోవట్లేదు. చాలా ప్రార్థనలో ఉన్నారు అందరూ. మామ అయితే అసలు ఎంత తేలిగా ప్రతి మనిషి మొహం కనపడుతున్నారు. అసలు ఎంతమంది వచ్చారు. అసలు నేను ఇప్పుడు ఏం మాట్లాడాలి అని గబుక్కుని బైబిల్ దగ్గర తీసుకొని స్త్రీలు అనేకులు కూడి వచ్చింది అనే మాటను తీసుకొని ప్రభా మేము చేస్తే నీ ప్రార్థన ఖచ్చితంగా నువ్వు వినే దేవుడు అని చెప్తూ ఇంక నేను వాక్యం చెప్తుంటే అమ్మాయి వచ్చింది, దేవుడి మాటలు చెప్తుందని కళ్ళు తెరిచి చూశారు. మన అంతరంగంలో ఏదైనా ఉంటే దాన్ని తీసివేద్దాము, ఏది దాచుకోవద్దు. దేవుడు తప్ప మన అంతరంగంలో ఏది ఉండొద్దు అని నేను వాళ్ళతో మాట్లాడి, ప్రభా దావీదు ఇలా ప్రార్థన చేసినప్పుడే మా అంతరంగము నువ్వు కోరుకుంటున్న అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించమని 103లో ఉంది కదా. అయ్యా మా అంతరంగాల్లో ఏదైనా ఉందేమో, అందుకే మా కుటుంబాల్లో ఏదైనా ఉపకారం జరగట్లేదేమో, మా అంతరంగంలో ఏదైనా ఉంటే తీసేసుకుంటామని అంటే అక్కిమ్మ చున్నీతో పాటు కింద ఒక డబ్బాలో ఉండే గానుగు నూనె తీసుకొచ్చేసి కొబ్బరి నూనె అంతా నా తల మీద పోసేసింది. తల మీద పోసేయగానే అనేది అందరి మీదకి వెళ్ళిపోతుంది. అలా తరిపేసి ఏంటమ్మా ఇదంతా ఏంటి అని అంటే అన్సి అక్కి అంటుంది, అమ్మోళ్ళు కూడా సరే ఏంటి అమ్మ మీద అలా పోసామని అందరి తల మీద ఉన్న నూనె తీసుకొని మేము రాసుకుంటాంలే వేస్ట్ అవ్వకుండా అన్నట్లుగా అందరూ ఆ నూనె తీసుకున్నాడు. అక్కి అంటుందంట నా కాళ్ళ దగ్గర మోకరించి, మమ్మీ కాళ్ళకి చేతులుకున్న ఈ నూనె నేను నీకు మర్దన చేస్తా మమ్మీ, నీ కాళ్ళు చేయి నొప్పిగా ఉంది కదా అని
చెప్పినప్పుడు నాన్నగారు పొద్దున్నే ఫోన్ చేసి మమ్మీకి చెయ్యి కాలు నొప్పిగా ఉంది తాతగారు అంటే, రేపు నేను వస్తున్నాను, మనం హాస్పిటల్కి వెళ్దాము, అలా ఉండొద్దమ్మా నేను వస్తున్నాను అని చెప్పారు. మరి రాత్రి కూడా నాకు దేవుడు కొంచెం నిమ్మళాన్ని ఇచ్చి సంతోషం ఉండి పొద్దున్నే పైతరాన్ని దాస్ని వాళ్ళందరినీ చూసినప్పుడు ముందుగా చర్చిలోకి వచ్చి ఆ కృతజ్ఞత ప్రార్థన చేసుకొని దాస్కి ప్రవీణ్ బాబుకి ప్రార్థన చెప్పి వెళ్ళాను. అంత సంతోషం. మరలా వాక్యంలో నేను ఏదైతే 2 నెలల నుంచి కుమ్ముతున్నానండి, దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా నా కూతురు చదువుకుంటున్న కాలేజ్ దగ్గరికి దేవుడే వెళ్తాడు, ఒంటరిగా ఉన్న నా దగ్గరికి దేవుడే వస్తాడు. నేను బాధ్యతగా దైవజనులు అప్పచెప్పిన దేవుడు అప్పచెప్పిన పరిచయ దగ్గర కూడా దేవుడే వస్తాడు. ఎక్కడున్నావు ఆదాము అని అడిగిన ఆ దేవుడే మనల్ని అడిగితే ఇచ్చే దేవుడు, వెతికితే దొరికే దేవుడు, తడితే ఆయన తలుపులు తీసే దేవుడు. కనుక ఈ దర్శనము నా సంఘం పట్ల, స్త్రీల పట్ల, మన కుటుంబాల పట్ల నెరవేర్చబడాలని, అలాగే దైవజనులు దృఢంగా వచ్చిన దర్శనాన్ని దృఢపరిచే విధంగా చెప్పిన వాక్యం కొరకై వేరే కొలది స్థుతులు దేవునికే చెల్లించుకుంటూ హృదయపూర్వకంగా మీ తండ్రి గారికి నా వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఎవరు ఏ భావం కూడా వెళ్తున్నా వారితో మాట్లాడే దేవుడు. ఆదాముతో మాట్లాడిన దేవుడే జాన్సన్తో మాట్లాడే సంఘ బిడ్డలందరితో కూడా, లైవ్ వింటున్న వాళ్ళందరితో కూడా మాట్లాడేది కూడా అదే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు, కానీ మాట్లాడే చెట్టు కాదు, రాయి కాదు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు కలిగి ఉన్న బట్టి దేవుడికే మహిమ కలుగును కాక. పుణ్య ప్రకటన ఏంటంటే వచ్చే ఆదివారం మనం పల్లారాధన ఉన్నది, రాజవారందరికీ తెలియచేయండి. సో ఈరోజు ఉపవాస ప్రార్థనలు కూడా, ముందు రోజు ఉపవాస ప్రార్థనలు కూడా మనం పెట్టుకుందాం. ఖచ్చితంగా మనం ఉపవాస ప్రార్థనలో కూడా ఏకీభవిద్దాం. హల్లెలూయా. మర్చిపోయారు, క్షమించిన. అదేవిధంగా భూతక్క వారి కుటుంబంలో వారి కుమారుడు బర్త్డే మంచిగా జరిగింది. ఆ కుమారుడు మంచి ఆరోగ్యంతో, అదేవిధంగా ఇచ్చినటువంటి ఆ ఉద్యోగంలో కూడా తన శక్తికి మించిన పని చేస్తున్నాడు. ప్రతి పనిలో కూడా తన తోడుగా ఉండాలి. మంచి ఆరోగ్యం, అదేవిధంగా ఒకవేళ 5 సంవత్సరంలో శుభకార్యం ఉన్నట్లయితే మంచిగా దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. దేవుడికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా చాలా రోజుల తర్వాత దాసంగా వచ్చారు వారి కుటుంబం బట్టి దేవుడికి మహిమ కలుగును కాక. ఆ కుమారుడు కూడా దేవుడు ఇంకనూ గొప్ప బలంగా వాడుకుని అనేకులకు గొప్ప సేవకుడిగా నిలబెట్టును కాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందాము. అందరం ఏకీభవించి ప్రార్థన చేసుకుందాము. ఆశీర్వాదం అయ్యగారు ఇస్తారు. అందరం ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు దేవుడు కాపాడే విధానం బట్టి ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన ఈ నెలలో ప్రభావ జూన్ మాసంలో చివరి ఆదివారం వరకు మమ్మల్ని కాపాడి సంరక్షించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్తుతుల ద్వారా మీరు మహిమ పొందిన మీరు నమ్ముచున్నామయ్యా. ఆరాధనలో ప్రభావ ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపిన వాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా నీ దాసులు నడిపించి ఈరోజు శ్రేష్టమైనటువంటి మాటలు మా హృదయంలో అయ్యా ముద్రించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆదాము ఎక్కడ, ఏబేలు ఎక్కడ, నీకు అయ్యేది అడిగాము. అదేవిధంగా యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని ఆది కాండ నుంచి పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు అన్ని విషయాలు అయ్యా మాతో మాట్లాడిన విధానం బట్టి, మమ్మల్ని స్పర్శించిన విధానం బట్టి, మమ్మల్ని దర్శించిన విధానం బట్టి, అవునయ్యా మేము ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వచ్చే దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడు అయ్యా, ప్రశ్నించే దేవుడు అయ్యా. అయ్యా నీకు సమాధానం చెప్పేటప్పుడు అయ్యా జాగ్రత్త కలిగి సమాధానం చెప్పేటప్పుడు దయచేయండి అయ్యా. ఈరోజు అనేకులతో మాతో మాట్లాడడానికి దాసులు నడిపించిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు. మంచి ఆరోగ్యం దయచేయండి. ఆత్మీయంగా ప్రతి బలహీనత యేసు నామములో తొలగించండి. ఈ ఆరోగ్యం దయచేయండి. అమ్మగారు చేస్తున్న ప్రతి విషయం తోడుగా ఉంది అయ్యా. నీ దాంపత్య జీవితాన్ని మీరే ఏర్పరచాలి అయ్యా. మీరే సహాయం దయచేయండి. ప్రతి బలహీనత తొలగించండి అయ్యా. ఏదైతే డబ్బులు కావాల్సి ఉన్నాయో అది సకాలంలో వచ్చే కృప దయచేయండి. ప్రతి పనిని మీరు నెరవేర్చే దేవుడుగా మీరే సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి
అయ్యా మరి సాక్షాత్ ఇప్పుడు బిడ్డలను జ్ఞాపకం చేసుకో, వారి కుటుంబంలో ప్రతి అవసరం యేసు నామములో తీర్చండి. ఈ రోజు రాలిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని వారిని దయతో క్షమించండి. ప్రతి ఆదివారం ఆరాధనలో వచ్చే కృప దయచేయండి. వచ్చే ఆదివారం బలారాధన ఉండగలరు. ప్రతి అవసరము తీర్చే దేవుడు మీ సహాయం దయచేసి ఆ బలారాధన ప్రతి ఒక్కరు నీ బలంలో చేయవలసిన కృప దయచేయండి. ఉపవాసంపై ప్రార్థనలు పాల్గొనే కృప దయచేయండి. ఈ రోజు దాసన వచ్చిన దాన్ని బట్టి వందనాలు. ఆ కుమారుడు కూడా బలపరచండి. ప్రతి అవసరము తీర్చండి. వారి కుటుంబంలో ప్రతి అవసరం తీర్చి మీరే మహిమ గ్రంథ ప్రభావం పొందుకోమని సంఘ బిడ్డలందరి అవసరం తీర్చే దేవానికి వందనాలు. అయ్యా మంచి ఆరోగ్యం దయచేస్తున్న వాడా నీకు స్తోత్రాలు. ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్న వాడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోవాలి. నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాలు. దేవుని ప్రేమ, కుమారి యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీవు సాహసం ఉదయం మనకు సకల జనులను ఆయన కృపా సమాధాన సదాకాలంతో లేనుగా. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తునే శిలరక్తమే వాది క్రియల కనుక స్థిరత్వ సంపూర్ణ. ఆమేన్. ఆమేన్.